హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఆలూతో కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. అయితే ఈసారి నేను ఈ ఆలూస్తో కాస్త స్పైసీగా ఉండేలాగా స్పెషల్ ఫ్రై రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అది మన ఉల్లిగడ్డ ఆలూ ఫ్రై. చూడ్డానికి మంచి యమ్మీగా ఉన్న ఈ ఫ్రైని కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలండి, 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకుని ఈ గుమగుమలాడే ఉల్లిగడ్డ ఆలూ ఫ్రైతో మీరు కడుపు నిండా భోజనం చేయొచ్చు. రెగ్యులర్ గా చేసుకునే ఫ్రై కన్నా ఇంకాస్త టేస్ట్ ఎక్కువగానే ఉంటదండి. మరి అంత రుచికరంగా ఉన్న ఈ ఫ్రైని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? రెసిపీ కావాలా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ఈ ఆలుగడ్డ ఫ్రై కోసం నేను 1/2 kg వరకు ఆలుగడ్డలు తీసుకుంటున్నానండి. ఈ ఫ్రైని మనం 2 విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకటి, ఈ ఆలుగడ్డల్ని ముందుగానే ఉడికించుకుని తోలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం. లేదా రెండోది, ఈ విధంగా పచ్చివే వాటికి తోలు తీసుకుని ముక్కలు చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం. నేను రెండో పద్ధతి ఫాలో అవుతున్నానండి. ఈ విధంగా తోలు తీసుకున్న తర్వాత వాటిని వాటర్లో క్లీన్ చేసేసుకుని తర్వాత మీడియం సైజులో ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరకు ఇంట్లో కూరల్లో వేసుకునే కారాన్ని వేసుకోవాలండి. తర్వాత 5-6 రెబ్బల వరకు వెల్లుల్లి, అదే విధంగా 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేస్తే మన ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా కచ్చపిచ్చగా ఉల్లిగడ్డ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాం. ఫ్రై కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటిని ఒకసారి వేసి వేయించుకుంటున్నామండి. మినిమం మనం 4 నిమిషాల పాటైనా సరే వీటిని హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చి ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ లోపల బయట కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి బయట పొర క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. బయట బంగారం రంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మినిమం 2 నిమిషాలైనా సరే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలన్నిటిని పక్కకు పెట్టేసుకుని ఇందులోకి మనం పోపు దినుసులు, ఇదిగోండి పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఈ ఆయిల్లోనే వీటిని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకొకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటున్నామండి. ఇంకిప్పుడు లోపల బయట ఈ ఆలుగడ్డ ముక్కలు అయితే కుక్ అయిపోయినాయి. బయట క్రిస్పీగాను లోపల మనకి కావాల్సిన విధంగా ఫ్రై అయిపోతాయి. ఆలుగడ్డ ముక్కలు ఆల్మోస్ట్ మనకి 80% వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిగడ్డ కారం మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కారం వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ కారం కొన్న పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు కారం నుంచి వచ్చే మంచి సువాసనతో మనకి కడుపు అయితే నిండిపోతుంది. ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఈ ఫ్రైకి మంచి గుమగుమలాడే వాసన అయితే ఇస్తాయండి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అంతా ముక్కలకి పట్టి ముక్క క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది ఫ్రై అయ్యే కొద్దీ ఈ ఫ్రై అయితే చక్కగా మంచి రంగులోకి వచ్చింది. ఇదంతా మనం వేసుకున్న ఉల్లిగడ్డ కారం మహత్యం అండి. ఈ ఉల్లిగడ్డ కారం వల్ల ఈ ఫ్రైకి అయితే చక్కగా రుచి వాసన కాదండి, అంతకు మించి చూడ్డానికి టెంప్టింగ్ లా ఉండే కలర్స్ కూడా ఇచ్చింది. ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదండి, జస్ట్ మనం వేసుకున్న కారం అంతే. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇంకా కొత్తిమీరతో పాటు ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. నోరూరించి ఉల్లిగడ్డ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.
చూడ్డానికి ఇంత అద్భుతంగా ఉన్న ఈ ఆలుగడ్డ ఫ్రైని అయితే మనం ఈ రెస్టారెంట్లో కూడా తినలేవండి. ఓన్లీ మన కిచెన్లో మాత్రమే ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరం కలిసి కడుపు నిండా భోజనం చేయొచ్చు. మరి ఇంత మంచి రెసిపీ చూపించిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలా చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని రెసిపీస్ కూడా మీ కిచెన్లోకి వచ్చేస్తాయి.